ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరకు యేసయ్య శక్తి కలిగిన నామంలో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ప్రభువుకు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు అని మనం చదువుకుంటూ ఉన్నాం. యెషయా భక్తులు చాలా ప్రవచనాత్మకంగా ఈ మాటలు చెబుతూ ఉన్నారు. విశ్వసించే వాళ్ళెవ్వరూ కూడా కలవరానికి గురవ్వరు. అంటే ఈ రోజున ప్రతి మనిషిలో కూడా రకరకాల కలవరాలు ఉన్నాయి. ప్రతి మనిషి రకరకాల అనారోగ్యాల చేత, రకరకాల బాధల చేత, రకరకాల సమస్యల చేత బాధించబడుతూ ఈ సమస్య తీరుతుందా, ఈ కష్టం తీరుతుందా, ఈ బాధలు తీరుతాయా, ఈ అనారోగ్యాలు పోతాయా అని చాలామంది రకరకాల కలవరాలతో ఉన్నారు. అందుకనే దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వసించువాడు కలవరపడడు. అంటే ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, దేవుని మీద నమ్మకం ఉంచుతారో వారు కలవరపడడానికి అవకాశమే లేదు అన్నట్టుగా భక్తుడైన యెషయా సెలవిస్తున్నాడు. మనందరికీ తెలుసు కదా, ఒక్కసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో చాలాసార్లు మనం ఆ భాగాన్ని మనం విన్నాం. అయినా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో మనం ఒక్కసారి చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడినైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా అని మనం చదువుతున్నాం. చాలామందికి దావీదు గొల్యాతు యుద్ధం గురించి తెలుసు. ఇశ్రాయేలుల పక్షంగా దావీదు పోరాడాడు, ఫిలిష్తీయుల పక్షంగా గొల్యాతు నిలబడ్డాడు. మనందరికీ ఈ భాగం తెలుసు కదా. మరి ఈ దావీదు సౌలుతో పాటుగా తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నాడు. అందరూ అప్పటికే ఇశ్రాయేలుల సైన్యం అంతా కృంగిపోయి ఉన్నారు. చాలా బేలంగా భయంతో ముందుకు వెళ్ళడం మానేసి సైనికులుగా ఉంటూ యుద్ధం చేయడం కోసమే వాళ్ళు సైనికులుగా ఉంటూ కూడా వాళ్ళు యుద్ధం చేయడం మానేసి కృంగిపోయి భయపడిపోయి వెనక్కి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, రాజుతో సహా. అలాంటి సమయంలో దావీదు అక్కడికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. చూద్దామా? 17వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. యెషయి తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము అని యెషయి తన కుమారుడైన దావీదుకు చెప్పాడు. సైన్యంలో వాళ్ళ కుమారులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. నువ్వు అక్కడికి ఈ జున్నుగడ్డలు, ఈ రొట్టెలు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళయ్యా అంటే దావీదు వెంటనే తను చేస్తున్న పనిని ఆపేసి ప్రక్క కాపరికి ఆ గొర్రెలను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత విధేయత చూపిస్తూ ఉన్నాడు కదా. ఈ రోజున చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ ఉన్నారు. ముఖ్యంగా చాలామంది పెద్దవారు సహితము దేవునికి, పరలోకంలో ఉన్న తండ్రికి అవిధేయులుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ దావీదును చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏమండి, జున్నుగడ్డలు పట్టుకెళ్ళమంటే తన అన్నలకి చూసి రమ్మని చెప్తూ ఉంటే వెంటనే దావీదు చేసిన పని ఏంటి అంటే 19వ వచనం 20వ వచనం చదువుతున్నాను. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను అని మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, ఒక కాపరికి బాధ్యతగా గొర్రెలను అప్పగించి తండ్రికి విధేయత చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరైతే తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారో, ఎవరైతే పరలోకంలో ఉన్న తండ్రికి విధేయత చూపిస్తారో
తప్పకుండా వారిని దేవుడు గొప్పగా ఘనపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు అనే లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమండి, ఒక గొర్రెల కాపరి సైన్యంలో ఉన్న అన్నదమ్ములను చూడడానికి వెళ్తే దేవుడు అక్కడ దావీదు కోసం ఒక పెద్ద యుద్ధాన్ని సిద్ధం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా. అంత మాత్రమే కాదు, ఆ యుద్ధములో దావీదుకు జయాన్నిచ్చి ఆ దావీదును ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళాడు, తండ్రికి ఒబే అయ్యాడు, తండ్రికి విధేయత చూపించాడు. ఈ రోజున విశ్వాసులైన పిల్లలు అవండి, మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవునికి విధేయత చూపిస్తే, దేవుని చెప్పినట్లుగా వాక్య ప్రకారంగా మనం జీవించగలిగితే, వాక్య ప్రకారంగా మనం నడుచుకోగలిగితే తప్పకుండా మన జీవితాల్లో కూడా దేవుడు జయాన్ని సునాయాసంగా అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమండి, ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు, మా పిల్లలు సరిగ్గా లోబడటం లేదు, మా పిల్లలు మాకు అసలు విధేయత చూపించడం లేదని ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుంటూ ఉన్నారు. ఈ రోజున పిల్లలారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పే మాట ఏంటి అంటే, మనము తల్లిదండ్రులకి విధేయత చూపిస్తే వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఏంటి అంటే, మీరు దీర్ఘాయుష్మంతులగినట్లుగా మీ తల్లిదండ్రులకి విధేయత చూపించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి జీవితంలో జయము రావాలి అంటే తప్పకుండా బేస్మెంట్ ఏంటి అంటే విధేయత. సంవత్సరాలు మారినా ఈ మాట మాత్రం, ఈ ఫండమెంటల్ ఇష్యూ మాత్రం మారదు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఫండమెంటల్స్ ఎప్పుడూ ఫండమెంటల్సే. అవి సంవత్సరాలు అయిపోయినా 100 సంవత్సరాల తర్వాత కూడా అదే చెప్తారు. విధేయత అనేది ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది, విధేయత అనేది ఘనతని తీసుకుని వస్తుంది అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదే సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చూడండి, నేను చదువుతూ ఉన్నాను. మొదటి విషయం ఏంటి అంటే, మనకి జయము రావాలి అంటే అందరూ కలవరపడుతూ ఉన్నారు. మనం కలవరపడకుండా ఉండాలి అంటే మొట్టమొదటిది ఏంటి అంటే, మన కుటుంబంలో మనం విధేయత చూపించాలి, సంఘములో విధేయత చూపించాలి. ఇక రెండవ విషయానికి వస్తూ ఉన్నాను. 28వ వచనం అతడు చదువుతున్నాను. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అన్నాడు అంట. ఏమండి, అక్కడ అందరూ కూడా కోలాహలంగా చాలా కృంగిపోయిన మనసుతో సైన్యం అంతా ఉంటే దావీదు అడుగుతాడు, ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్తారు, గొలియాతు అనే ఫిలిష్తీయుడు మీదకు వస్తూ ఉన్నాడు, కాబట్టి మేము అతను జయించలేకపోతున్నామంటే దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి నేను ఎలాగైనా సరే అతనితో పోట్లాడతానని ముందుకు వెళ్తా ఉంటే వాళ్ళ అన్నయ్య అయిన ఏలీయాబు వచ్చాడంట. ఏమంటే గోల్తో ముందుకెళ్తున్నాడు, ఒక గురితో ముందుకెళ్తున్నాడు. ఎలాగైనా ఫిలిష్తీయుడైన గొలియాతును మట్టుబెట్టి ఇశ్రాయేలు రాజ్యమంతటికి విజయాన్ని తేవాలని గొప్ప ఆశయంతో ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ ఏలీయాబు వాళ్ళ అన్న వచ్చి అంటున్నాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటున్నాడు. అది అంటే సరిపోదు, మళ్ళీ ఏమంటున్నాడంటే, నీ హృదయం గర్వం నాకు తెలుసు, నీ మోసం నాకు తెలుసు, నీ తిరస్కారం నాకు తెలుసు, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి. ఏమండి, అక్కడ దావీదు చేసిన పొరపాటు ఏమీ లేదు, తప్పేమీ లేదు, ఒక చెడు మాట ఏమీ కూడా వాళ్ళ అన్నయ్య అనలేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చూడండి, సాతాను వాళ్ళ అన్నలో నుంచి ఎలాగైతే దావీదుని డిస్టర్బ్ చేసి గొలియాతును చంపకుండా ఆపివేయడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాలు కూడా అనేక మంది డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు, తమ మనసులు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఏమండి, ఉట్టినే మనసు పాడైపోద్ది, ఎవరో అలా నవ్వారని, లేకపోతే ఎవరో ఏదో అన్నారని, లేదా ఎవరో నన్ను సరిగ్గా పట్టించుకోలేదని, నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదని, నా గురించి చెడుగా ఎవరికో చెప్పారని, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, చాలామంది మనస్సులు డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి. కానీ మనం నేర్చుకుంటూ ఉన్నాం, విశ్వసించువాడు కలవరపడడు. ఏమండి, సాతాను ప్లాన్ వేశాడు, ఎలాగైనా దావీదుని డిస్టర్బ్ చేస్తే, ఆ మనస్సును పాడు చేస్తే, మనం
గొలియాతు ద్వారా ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని లొంగ తీసుకోవచ్చు అని ప్లాన్ వేసి ఉంటాడు. కానీ దావీదు డిస్టర్బ్ అయినట్లుగా మనకు అనిపించట్లేదు. అదే మనమైతే పట్టించుకొని కూర్చొని బాధపడేవాళ్ళం, లేకపోతే అలిగి అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ దావీదు అంటున్నాడు, నేనేం చేశాను అన్నయ్య, నేనేం చేయలేదు కదా అన్నాడు. అక్కడి నుంచి తొలగిపోయాడని లేఖనం చెబుతోంది. ఈరోజున విశ్వాసులు చేయాల్సిన పని ఇదే. అంటే మనసు పాడు చేసుకుంటే మన గోల్ని మనం రీచ్ అవ్వలేం, మన సమస్యలను మనం సాధించలేం. సమస్య మీద మనకి విజయం కావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే, మనసు డిస్టర్బ్ అయిపోతూ ఉంటే, తరచూ డిస్టర్బ్ అయిపోతూ ఉంటే మనం యుద్ధాన్ని సరిగ్గా చేయలేము. ఇక్కడ చూడండి, అతను డిస్టర్బ్ అవ్వకుండా ఒక చిన్న మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఏమండి, అక్కడ కలహపడాల్సిన అవసరం ఉంది, అయినా కలహం తెచ్చుకోవట్లేదు. ఎందుకంటే పెద్ద కలహం ముందుంది. ఫిలిష్తీయుడు ముందున్నాడు, గొలియాతు ముందున్నాడు. ఆ గొలియాతు నుంచి ఎలాగైనా నా సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలి. ఈరోజున విశ్వాసులు కూడా ఇదే ఆలోచించాలి. చిన్న చిన్న విషయాలకే మనసు పాడు చేసుకుని, చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో అశాంతి, అసమాధానం, నెమ్మది లేని పరిస్థితి. ఈరోజున ఎన్నో కుటుంబాలలో సాతానుడు స్వైర విహారం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, దేన్ని పట్టించుకోవాలో దాన్ని పట్టించుకోకుండా, దేని మీద గురి ఉండాలో దాని మీద గురి ఉంచకుండా, ఈరోజున లోక సంబంధమైన విషయాలన్నీ పట్టించుకొని, నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, నా గురించి నవ్వారు, నన్ను పట్టించుకోలేదు, నాకు గౌరవం ఇవ్వలేదు. అసలు ఇలాంటివన్నీ మన మనసులోకి రావడం వల్ల మనసు డిస్టర్బ్ అయిపోతుంది. అందుకనే దేనిని మనం సాధించాలనుకుంటున్నామో దానిని మనం సాధించలేకపోతూ ఉన్నాం. ఈరోజున అనేక మంది యవనస్తులు, అనేక మంది విశ్వాసులు సహితము చాలామంది మనసు డిస్టర్బ్ అయిపోతుంది. రెండవ విషయం ఏంటి అంటే, మన జీవితంలో విజయం కావాలి అంటే తప్పకుండా మన మనస్సును స్వాధీనం చేసుకోవాలి, మనసును డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అతను డిస్టర్బ్ అవ్వట్లేదు. కారణం ఏంటి అంటే, దావీదు దేవుని హృదయానుసారుడు. నేను అనుకుంటాను, ప్రయాణమైనప్పుడే చక్కగా ప్రార్థన చేసుకుని వచ్చుంటాడు. అయ్యా, సైన్యంలోకి వెళ్తూ ఉన్నాను, ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా నాకు సహాయం చేయండి. ఏ విధమైన శోధనలు వచ్చినా సరే ఆ శోధనను జయించడం నాకు నేర్పించండి అని చక్కగా మంచి ప్రార్థనాపరుడు గనుక ప్రార్థించుకొని వచ్చాడు. ఏమండి, శోధన అనేది కుటుంబంలో నుంచే మొట్టమొదట మొదలవుతుంది. ఏమంటే వాళ్ళ సొంత అన్నయ్యే దావీదు మనసును డిస్టర్బ్ చేసి అక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలని ప్రయత్నం చేశాడు. ఎన్నెన్నో మాటలు అన్నాడు. తన తప్పు ఏమీ లేకపోయినా తనని చాలా పిన్ చేసినట్టుగా మాట్లాడాడు. ఈ రోజున మనం కూడా అదే ఆలోచిస్తూ ఉంటాం. నేను తప్పు చేయకపోయినా, నేనేమీ అనకపోయినా నన్నెందుకు ఇలాగ అంటూ ఉన్నారని చాలా బాధపడిపోతూ ఉంటాం, చాలా కృంగిపోతూ ఉంటాం. ఏమండి, అప్పటికే ఆ స్థలంలో కృంగుబాటు దురాత్మ సంచారం చేస్తూ ఉంది. అదే దురాత్మ దావీదును పట్టలేదు కదా, అంత మాత్రమే కాదు, తొలగి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వసించువాడు కలవరపడడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. రకరకాల శోధనలు వస్తాయి, సంఘంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మరి ఇంకెక్కడైనా కావచ్చు. వచ్చినా సరే ఈ రోజున దావీదు ఎలాగైతే పక్కకు వెళ్ళిపోయాడో మనం కూడా ఏది పట్టించుకోవాలో అది పట్టించుకుందాం, దేని మీద మనస్సు నిలపాలో దాని మీద మనస్సు నిలుపుదాం, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇద్దాం. అప్పుడు మాత్రమే మన మనస్సు డిస్టర్బ్ అవ్వకుండా మనం కాపాడుకోగలం. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. ఈరోజు ఉదయం మీరు మాతో సెలవిచ్చిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు. విశ్వసించువాడు కలవరపడడు అని మీరు చెప్పారు. దావీదు లాంటి విశ్వాసము మాకు దయచేయము. విశ్వాసపు ఆత్మతో మమ్మల్ని నింపండి. ఏ చిన్న శోధననైనా, ఏ చిన్న సమస్యనైనా దాన్ని ఎక్కువ పట్టించుకోకుండా విశ్వాసమును కర్త అయిన నీ వైపు చూస్తూ మా జీవితంలో ముందుకు సాగగలిగే ఆ కృపను దయచేయము.
దీవించుము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని, వారి కుటుంబాన్ని మీరు దీవించుము. మా మనస్సును పాడు చేసుకుంటే మేము యుద్ధాన్ని జరిగించలేము. మా మనస్సును పాడు చేసుకుంటే మా గోల్ని మేము రీచ్ అవ్వలేము. గనుక మా మనస్సుని మీకు అప్పగించి నాయన ముందుకు సాగడం మాకు నేర్పించుము. నాయన ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. నాయన ఎంతమంది వివాహ దినం జరుపుకుంటూ ఉన్నారో నాయన నిండారులుగా వారిని దీవించుము. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో నాయన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి సహాయం చేయండి. ప్రయాణాలే వెళుతున్న వారికి రాకపోకల్లో తోడుగా ఉండండి. ఇంటర్వ్యూకి వెళుతున్న వారికి సహాయం చేయమని నీ కృపకు అప్పగించుకుంటూ నాయన మరలా రేపటి కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె చెప్పారు కదా, చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. మీకు కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్వరూప స్పర్జన్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనండి, దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.